ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. చిన్ని ప్రయత్నంతో వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య కీర్తన ఇలా పాడుచున్నాను. మా గురువుగారు నేర్పినది. ఎదుట ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే అన్న పాటకి అర్థము కొద్దిగా తెలుసుకొని పాటలకు వెళ్దాము. ఆధ్యాత్మిక మహోన్నత స్థితి సర్వస్య శరణాగతి, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతి నొందిన వారికి ఎదుట కనబడే ప్రతిదీ పరమాత్మ స్వరూపమే. జగత్తులో కనబడే రూపాలన్నీ ఆ భగవంతుని రూపాలుగా అగుపిస్తాయి. పలుకుబడే అక్షరాలన్నీ ఆ భగవంతుని ప్రసాదాలుగా గోచరిస్తాయి. పారే నదులన్నీ భగవంతుని పాదతీర్థంలాగా, పరోపకారంగా ఉండే ప్రతి మంచి పని కూడా ఆ భగవంతుని కైంకర్యంలాగా ద్యోతకమవుతుంది. విశ్వ విరాట్ స్వరూపమైన తేజరిల్లే ఆ దేవదేవుని పాదాల చెంత భారమైన ఈ భూమండలం చిన్న పాదరేణువుగా గోచరిస్తుంది. చిత్తంలోని భావమెల్లా శ్రీ వెంకటేశ్వరుడే ఉండగా కనపడే ప్రకృతి అంతా అతని మాయస్వరూపం శ్రీనివాసునిమయంగా గోచరిస్తుంది. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపత్తే. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. వదలక శ్రీహరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల అంచిత నామములే ఈ అక్షరాలెల్లా. ముంచిన నారాయణ మూర్తులే జగమెల్ల అంచిత నామములే ఈ అక్షరాలెల్లా. పంచుకున్న శ్రీహరి ప్రసాదమే రుచులెల్లా. పంచుకున్న శ్రీహరి ప్రసాదమే రుచులెల్లా. తెంచి వేసే మేలు తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే. భారపు ఈ భూమి ఇతని పాదరేణువే. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే. భారపు ఈ భూమి ఇతని పాదరేణువే. సారపు కర్మములు కేశవు కైంకర్యములే. సారపు కర్మములు కేశవు కైంకర్యములే. ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే. హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే. హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే. మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు. మత్తిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు. తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే.
వదలక శ్రీ హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే.